హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ టుడే స్పెషల్ ఈజ్ చికెన్ పకోడీ. ఎట్లా చేసుకోవాలి ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనము బయట రెస్టారెంట్లో తినకుండా మన ఓన్ తోటి మనమే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మధ్య బయట ఫుడ్ తింటే కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, సో మనమే ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ని నీట్గా 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని కడిగి పెట్టుకోవాలి చికెన్ని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఇలా కలిపినాక ఇప్పుడు అందులోకి ఒక 4-5 పచ్చికాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కలమాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి నీట్గా. ఇలా బాగా నీట్గా మంచిగా మ్యాగ్నేట్ చేసినాక ఇప్పుడు అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ పిండిని వేసుకోవాలి. మనం ఇక్కడ ఈ స్టేజ్లో మనము బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. నా దగ్గర బియ్యం పిండి లేదని నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ పిండి ఒక్కటే వేసాను. వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ పకోడీ అనేది మనకి ఎంత మ్యాగ్నేట్ అయితే అంత బాగా వస్తుంది. మ్యాగ్నేట్ చేసినాక ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే అప్పటికప్పుడు కూడా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, కాకపోతే అంత టేస్టీ అనిపించదు. సో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాతకి స్టవ్ ఆన్ చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనియాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా మ్యాగ్నేట్ అయిందో. ఇప్పుడు మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మెల్లగా స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా వేయగానే టర్న్ చేయకుండా బబుల్స్ అనేవి కొంచెం పోయినాక మనం టర్న్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది మాడిపోతుంది, లోపల అనేది మనకి కుక్ కాదు. సో మీడియం టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చికెన్ పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం. ఇదే విధంగా అన్నీ వేసుకొని చికెన్ పకోడీని చేసుకోవాలి అని ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా మంచిగా ఉంటుంది. మనం సండే రెసిపీస్లో కూడా చేసుకోవచ్చు. అండ్ మీలో ఎంతమందికి చికెన్ పకోడీ, హోమ్ మేడ్ చికెన్ పకోడీ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేను చికెన్ పకోడీ చేసిన రోజు మా ఇంట్లో సలహార్ మూవీ పెట్టుకొని చూస్తున్నాము. సో అదే టైంలో చికెన్ పకోడీని ఎంజాయ్ చేసుకుంటా సలహార్ మూవీ చూస్తారు మా ఇంట్లో వాళ్ళందరూ. అండ్ ఫైనల్గా చికెన్ పకోడీ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉండాలంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, మర్చిపోకండి. మా ఇంట్లో క్రిస్పీగా ఎక్కువ తినరు కాబట్టి నేను వేయలేదు. అండ్ అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీ రెడీ. Thank you for watching my channel. Please like, share and subscribe to my channel. Please press the bell icon for more updatings video and waiting for my new updatings videos. And thank you all each and everyone.